Hello, my dear coders. Welcome back. Hope you guys are doing good. సో ప్రజెంట్ చాలా మంది మెడికల్ కోడింగ్ ఫ్రెషర్స్ ఓపెనింగ్స్ ఎప్పుడు ఉంటాయని చెప్పి చాలా ఎక్సైట్మెంట్గా వెయిట్ చేస్తున్నారు. బట్ ప్రజెంట్ మన అయితే గత 1 వీక్ నుంచి ఇయర్లో మ్యాక్సిమము చాలా వరకు యుఎస్ హెల్త్ కేర్ సంబంధించిన ఎంఎన్సీ కంపెనీస్ కానీ చిన్న స్టార్టప్ కంపెనీ కానీ ఎక్కువ వాళ్ళ హైరింగ్ స్టార్ట్ చేసింది మాత్రం ఏఆర్ కాలర్కి. సో ఫర్ ద రోల్ ఆఫ్ ఏఆర్ కాలర్కి ఫ్రెషర్స్కి అదే విధంగా అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ మాత్రం ఎక్కువ ఓపెనింగ్స్ వచ్చేసాయి. సో ప్రజెంట్ అయితే మనకి చూసుకుంటే మార్కెట్‌లో యూఎస్ఏ హెల్త్ కేర్‌లో ఏఆర్ కాలర్‌కి ఆన్ డిమాండ్ ఎక్కువ ఉందని చెప్పొచ్చు. సో వెన్ కంపేర్ టు మెడికల్ కోడింగ్ ఆన్ డిమాండ్ అయితే ఏఆర్ కాలర్‌కి ఉన్నాయి. బట్ ఈ రోజున ఈ మధ్య బాగా పాపులర్ అవుతుంది. దానికి తగ్గట్టే కంపెనీస్ కూడా ఈ రోల్‌కి మంది హైర్ చేసుకుంటున్నారు. సో మెడికల్ కోడింగ్‌కి డిమాండ్ లేదంటే ఉంది. బట్ ఎక్కువ మెడికల్ కోడింగ్‌కి ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్ హైర్ చేసుకుంటున్నారు. ఫ్రెషర్స్‌ని చాలా తక్కువ కంపెనీస్ హైర్ చేసుకుంటున్నారు. అండ్ రీసెంట్‌గా మనం చూసుకుంటే ఇన్ ద మంత్ ఆఫ్ జాన్వరి అండ్ ప్రెజెంట్ ఫిబ్రవరిలో కూడా కొన్ని కంపెనీస్ ఫర్ రోల్ ఆఫ్ మెడికల్ కోడర్‌కి హైర్ చేసుకున్నాయి. లైక్ ఒమేగా హెల్త్ కేర్, టాటా మార్షల్ అండ్ విఏ హెల్త్ టెక్. సో ఇలాంటి చిన్న కంపెనీస్ హైరింగ్ చేస్తున్నారు. మిగతా కొన్ని పెద్ద కంపెనీస్ ఓన్లీ ఒక ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్‌కి ఒక స్పెషాలిటీ ఉన్న వాళ్ళు మాత్రం హైర్ చేస్తున్నారు. అండ్ రీసెంట్‌గా ఈ మంత్ ఆఫ్ లైక్ ఫిబ్రవరి ఫస్ట్ వీక్‌లో కూడా మనకి అగస్టస్ కంపెనీ కూడా హైరింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసింది. ఒకవేళ మీరు గనక ఓకే. ఒక చిన్న కంపెనీ పర్లేదు మెడికల్ కోడింగ్ జాబ్ బికాస్ నేను చూస్తున్నా కదా చాలా మంది ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని సీపీసీ సర్టిఫికేషన్ పొంది దాదాపు 5 మంత్స్ అవుతుంది. అండ్ స్టిల్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ నో బెటర్ కంపెనీ. సో బెస్ట్ ఒక మంచి కంపెనీ ఓపెనింగ్ ఉంటే వెళ్దామని వెయిట్ చేస్తున్నారు. సో ఒక చిన్న కంపెనీ అయినా పర్లేదు వెళ్దాం అనుకుంటే మాత్రం యూ గైస్ క్యాన్ ట్రై టాటా మార్షల్, అగస్టస్ అదేవిధంగా ఒమేగా హెల్త్ కేర్. ఒమేగా హెల్త్ కేర్ మంచి కంపెనీ. సో ఈ కంపెనీలో ట్రై చేయండి. అండ్ మెడికల్ కోడింగ్‌కి సంబంధించి ఒక మంచి కంపెనీస్ అంటే మనకి హైదరాబాద్‌లో యూ కెన్ సే ఆర్-1 ఆర్‌సీఎం, ఆప్టమ్ గ్లోబల్ సొల్యూషన్ అండ్ దేర్ సమ్ అదర్ ఫ్యూ కంపెనీస్. సో మీకు తెలిసుండి రీసెంట్‌గా ఇన్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరిలో రీసెంట్‌గా మీరెవరన్నా మెడికల్ కోడింగ్ సంబంధించి జాబ్ ఇంటర్వ్యూకి వెళ్లారా? అటెండ్ అయ్యారా? అండ్ మీ లైక్ ఏ కంపెనీ హైరింగ్ స్టార్ట్ చేశారా? తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి గైస్ బికాస్ ఇట్ విల్ యూజ్‌ఫుల్ టు అదర్స్. నేను చూసాను యూట్యూబ్‌లో దేర్ ఆర్ సమ్ అదర్ యూట్యూబ్ ఛానెల్స్ లైక్ పోస్టింగ్ మెడికల్ కోడింగ్ జాబ్ రిలేటెడ్ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు. కానీ మాక్సిమం వాళ్ళైతే మొత్తం చెన్నై, కోయంబత్తూర్, బెంగుళూరు, నోయిడా, పూణే ఇటువైపు సంబంధించిన కంపెనీస్‌కే ఎక్కువ పోస్ట్ చేస్తున్నారు. బట్ హైదరాబాద్‌లో మనకి చాలా వరకు ఫ్రెషర్స్ సో అటు సర్టిఫైడ్, నాన్ సర్టిఫైడ్ ఫ్రెషర్స్ కంపెనీస్ ఏమైనా హైర్ చేసిన చాలా వెయిట్ చేస్తున్నారు. సో మీకు అలా తెలిస్తే మాత్రం నాకు కామెంట్ చేయండి. బికాస్ ఈ మధ్య ఇన్ ద మంత్ ఆఫ్ లైక్ సిక్స్త్, సెవెంత్ ఈ డేస్‌లో అగస్టస్ కంపెనీ ఇంటర్వ్యూ కండక్ట్ చేసిందని చెప్పేసి నాకు ఒకళ్ళు లైక్ ఇన్ఫార్మ్ చేసి తెలిసింది. అండ్ మెడికల్ కోడింగ్‌లో అగస్టస్ కంపెనీలో కొంచెం ఇంటర్వ్యూ టఫ్ నడిచిందంట. ఎందుకంటే నియర్లీ 50 మెంబర్స్ వెళ్తే కేవలం 1 పర్సన్ మాత్రమే సెలెక్ట్ అయ్యారంట. సో అంత టఫ్ ఉంది ఇంటర్వ్యూ ప్రాసెస్. సో గైస్ కాంపిటీషన్ ఎక్కువ ఉంది. సో అటు సర్టిఫైడ్, నాన్ సర్టిఫైడ్ ఫ్రెషర్స్ అందరూ వస్తున్నారు కాబట్టి ఒక్క జాబ్ రోల్ ఉన్న దాదాపు ఒక 50-100 మెంబర్స్ వస్తున్నారు. సో కొంచెం గట్టిగా ప్రిపేర్ అవ్వండి మెడికల్ కోడింగ్‌కి. సో ఓకే. మెడికల్ కోడింగ్ పక్కన పెట్టేస్తే ఇప్పుడు మనకి ఏఆర్ కాలర్‌కి అటు ఫ్రెషర్ క్యాండిడేట్ అదేవిధంగా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్‌కి ఇన్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి. సో గత ఫిబ్రవరి మంత్‌లో 5థ్ నుంచి 7థ్ అదేవిధంగా నెక్స్ట్ అప్‌కమింగ్ 8థ్ అండ్ నెక్స్ట్ వీక్ 11థ్, 12థ్ ఫిబ్రవరిలో కూడా కొన్ని కంపెనీస్ ఏఆర్ కాలర్ రోల్‌కి హైరింగ్ చేస్తున్నారు. మంచి కంపెనీస్ యూఎస్ఏ హెల్త్ కేర్‌కి సంబంధించిన ఎంఎన్‌సీ కంపెనీసే. సో మీరు ఇంట్రెస్ట్ ఉండి ఏఆర్ కాలర్ ఫ్రెషర్‌గా వెళ్ళాలి స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళ కోసం ఈ వీడియో గైస్. అండ్ కోడర్స్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటిదంటే నేను చెప్పా కదా రీసెంట్‌గా కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ వాళ్ళు మెడికల్ కోడింగ్ జాబ్ రోల్స్ సంబంధించిన జాబ్స్ గురించి వాళ్ళు పోస్ట్ చేస్తున్నారు వీడియోస్. వాళ్ళు పోస్ట్ చేసేటప్పుడు కొన్ని కంపెనీస్ పోస్ట్ చేస్తున్నారు అండ్ దే ఆర్ మెన్షనింగ్ దట్ ఈ కంపెనీ గురించి మాకు తెలియదు. ఒకవేళ మీకు తెలిస్తే ఈ కంపెనీ గురించి ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇన్‌పుట్‌లో కామెంట్ పెట్టండి వాళ్ళు అడుగుతున్నారు. అసలు వాళ్ళే మనకి పలానా కంపెనీ హైరింగ్ చేసేటప్పుడు అది ఆ కంపెనీ లైక్ ఫేకా లేకుంటే అది కన్సల్టెన్సీ అని వాళ్ళే వెరిఫై చేసి చెక్ చేసి మనకు చెప్పాల్సింది పోయి వాళ్ళే మనకి రివర్స్ అడుగుతున్నారు. ఐ ఫెల్ట్ లైక్ అరే వీళ్ళు ఏదో నామకే వాసుకొని వ్యూస్ కోసం లేకుంటే ఒక ఏదో చేద్దాం అని చెప్పేసి ఫార్మాట్ చేస్తాం అనిపించింది. ఎందుకంటే ఒక కంపెనీ వాళ్ళు ఇలా మీరు చెప్తున్నారు ఒక కంపెనీ గురించి మీరు చెప్తున్నారంటే మీరు ఒక లైక్ కొంచెం రీసెర్చ్ చేసి, వెరిఫై చేసి, ఆ కంపెనీ గురించి మీరు పోస్ట్ చేయాలి. కన్ఫర్మ్ చేయాలి. మీరు ఈ కంపెనీకి ఒక ఇంటర్వ్యూ వెళ్ళొచ్చు. ఇది కంపెనీ కన్సల్టెన్సీ కాదని చెప్పేసి. వాళ్ళు అలా పోస్ట్ చేసాక ఐ వాస్ లైక్ నేను కామెంట్ పెట్టాల్సొచ్చింది. అది కంపెనీ కాదు కన్సల్టెన్సీ అని చెప్పేసి. సో అలా ఉంటాయి. సో మీరు కూడా వెళ్ళే ముందు పలానా కంపెనీలో హైరింగ్ చేస్తున్నా అంటే మీరు లైక్ గూగుల్ ఉంది మీకు రీసెర్చ్ చేయండి. అది కంపెనీ అయినా లేకుంటే కన్సల్టెన్సీయా? ఏంటి ప్రాసెస్? అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు హైర్ చేసుకున్నాక వాళ్ళు మనకు ట్రైనింగ్ ఇస్తారా? లేకుంటే డైరెక్ట్ జాబ్‌లో ప్లేస్ చేస్తారా? ప్లేస్ చేస్తే ఏంటిది ఫర్దర్ స్టెప్స్ అని చెప్పి కొంచెం కనుక్కున్న తర్వాతే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళండి. అండ్ కోడర్స్ ఇప్పుడు మనం వీడియోలోకి బ్యాక్ వస్తే
విల్ సీ ది కంపెనీస్ హైరింగ్ ఫర్ ది ఏఆర్ కాలర్ రోల్. సో అటు ఫ్రెషర్స్ని ఇటు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ని ప్రజెంట్ ఈ వీక్లో February 6th, 7th, 8th అండ్ అప్కమింగ్ 10th, 11th, 12th వరకు కొన్ని కంపెనీస్ హైరింగ్ చేస్తున్న కంపెనీస్ ఏంటో చూద్దాం. ఈవెన్ కంపెనీస్ ఏఆర్ కాలింగ్ ఇంటర్వ్యూస్ ఆన్ స్టార్ట్ కూడా కండక్ట్ చేస్తున్నారు. బికాస్ వాళ్ళ రిక్వైర్మెంట్ అలా ఉంది. కొన్ని కంపెనీస్ రిక్వైర్మెంట్ 100 to 200 మెంబర్స్ దాకా ఏఆర్ కాల్ ఫ్రెషర్స్గా కావాల్సింది వాళ్ళైతే పోస్ట్ చేస్తున్నారు. సో ప్రజెంట్ ఆ కంపెనీస్ ఏంటో చూద్దాం. సో మై డియర్ కోడర్స్, ఫస్ట్ కంపెనీ హైరింగ్ ఫర్ ఏఆర్ కాలర్కి మనకు తెలుసు గత 1 month నుంచి మనం అయితే ఈ కంపెనీ వింటూ ఉన్నాం. ఆ కంపెనీ డాటా మార్షల్. సో హైదరాబాద్లో వాళ్ళని ఏఆర్ కాలర్ ఫ్రెషర్స్కి అదేవిధంగా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ హైర్ చేస్తున్నారు. అండ్ ఈ వీక్ నెక్స్ట్ వీక్, సో Monday to Friday 10 AM to 3 PM వరకు అయితే వీళ్ళు వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. సో ఇఫ్ యూ గైస్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ అప్లై టు ది డాటా మార్షల్ కంపెనీ హైదరాబాద్. సో మనకి ఇందులో 100 వేకెన్సీస్ ఉన్నాయి అండ్ శాలరీ ప్యాక్ వచ్చి 1.25 to 2.75 LPA. అండ్ మనకి తెలుసు కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి ప్రజెంట్ వీళ్ళకైతే. సో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే దే లెవెల్ ఆస్తి ఆర్సీఎం సంబంధించిన నాలెడ్జ్ స్కిల్స్ అయితే అడుగుతారు. సో ఇఫ్ యూ గైస్ ఇంట్రెస్టెడ్, సో గూగుల్లో మనకి కరెక్ట్ అడ్రస్ ఉంటుంది. సో ఆ విధంగా మీరు డాటా మార్కెట్ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు. అండ్ కోడర్స్, వన్ మోర్ కంపెనీ వచ్చేసి R1 RCM విచ్ ఇస్ ఇన్ ఉప్పల్. సో వీళ్ళు కూడా మెగా వాక్ ఇన్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నారు ఫర్ ఏఆర్ కాలర్. సో వీళ్ళకి వాక్ ఇన్ టైమింగ్స్ వచ్చేసి 1 PM to 4 PM. అండ్ లొకేషన్ R1 RCM NSL ఎరీనా ఉప్పల్ హైదరాబాద్. సో రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ టు క్యారీ వచ్చేసి ఆధార్ కార్డ్ అండ్ అప్డేటెడ్ రెజ్యూమే. సో మ్యాక్సిమం వీళ్ళు అడుగుతున్న రోల్ వచ్చేసి ఏఆర్ కాలర్ ఫాలో ఎక్స్పీరియన్స్, నో ఫ్రెషర్స్. సో ఫ్రెషర్స్ అయితే కండక్ట్ చేయట్లేదు. మ్యాక్సిమం 7 months ఆఫ్ ఎక్స్పీరియన్స్, క్యాండిడేట్ ఫ్రమ్ ఎనీ ఎక్స్పీరియన్స్, మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నా ఇఫ్ యూ విల్లింగ్ టు జాయిన్ ఏఆర్ కాలర్ అయితే వీళ్ళైతే యాక్సెప్ట్ చేస్తున్నారు. అండ్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్, 2-way క్యాబ్ అండ్ నైట్ షిఫ్ట్. సో ఇక్కడ మనకి ముఖ్యంగా ఒకటి అబ్జర్వేషన్ విషయం ఏంటంటే, మీరు ఏ కంపెనీ వెళ్తున్న ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు ఆ కంపెనీలో 2-way క్యాబ్ ఉందా, 1-way క్యాబా, లేకుంటే క్యాబ్ ఫెసిలిటీ ఉందా అనేది ఇది కొంచెం అడగండి. సో మీకు క్యాబ్ ఫెసిలిటీ ఉంటే అది మనకు ప్లస్ పాయింట్ ఉంటుంది. సో అలా చూస్ చేసుకొని కంపెనీలో జాయిన్ అవ్వండి. సో ప్రజెంట్ ఏఆర్ కాలర్ కూడా మీ కనుక ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఒకవేళ మీకు ఏ డొమైన్ ఏఆర్ కాలింగ్ డొమైన్ కాకుండా ఏ డొమైన్లో 7 months ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఈ జాబ్కి మీరు అప్లై చేయొచ్చు. సో డైరెక్ట్ వాకింగ్ కాబట్టి వెళ్ళండి. అండ్ వన్ మోర్ ట్రేసింగ్ ఏంటంటే, నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం నేను ఎక్స్పీరియన్స్ అయింది ఏంటంటే, ఏఆర్ కాలర్కి మీరు ఏ జాబ్ మెడికల్ కోడింగ్ కన్నా మీరు R1 RCMకి వెళ్ళేటప్పుడు NSL ఎరినా బిల్డింగ్లోకి వెళ్ళాలంటే ఒక 1-2 hours ముందే ఉండండి. బికాస్ అక్కడ మనకి ఓటీపీస్ ఉంటాయి. సో సెక్యూరిటీ దగ్గర మనం చెక్ ఇన్ లోపలికి వెళ్ళాలంటే మనకి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ సంబంధించిన ఓటీపీస్ ఉంటాయి. అక్కడ ఒక క్యూఆర్ కోడ్ స్కాన్ ఉంటుంది. అది స్కాన్ చేసి మన డీటెయిల్స్ ఫిల్ చేసి ఏ కంపెనీ ఇంటర్వ్యూకి వచ్చావో ఆ కంపెనీ నేమ్ పెట్టిన తర్వాత మనకి ఓటీపీ వస్తుంది. అండ్ ఈ ఓటీపీ రావడానికి మనకి మ్యాక్సిమం ఒక 1 hour 2 hours టైం పడుతుంది. సో అదొక క్రేజీ థింగ్. సో ఎందుకంటే లోపల చాలా మంది ఒక 50 members 100 members లోపలికి అలౌ చేసిన తర్వాత నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళకి అలౌ చేయాలంటే మ్యాక్సిమం లోపల ఉన్న వాళ్ళు ఇంటర్వ్యూ క్లియర్ చేసి వాళ్ళని పంపించి ఎగ్జిట్ అయిన తర్వాతనే మిగతా ఎంట్రీ ఇస్తారు. సో అందుకని ఓటీపీ రావడానికి మ్యాక్సిమం 1 to 2 hours టైం పడుతుంది. అండ్ అదొక టైం టేకింగ్ ప్రాసెస్. సో అదొక కొంచెం ఇబ్బంది ఉంటుంది కాబట్టి కొంచెం తిని కొంచెం స్టేబుల్గా గట్టిగా ఉంటూ వెళ్ళండి. బికాస్ బయట కొంచెం ఎండ వాతావరణం కాలే కాబట్టి అదొకటి మైండ్ పెట్టుకోండి. వెన్ యూఆర్ గోయింగ్ టు NSL ఎరీనా అక్కడ ఉన్న కంపెనీస్ ఏమైనా సరే ఐక్యాస్ కానీ R1 RCM అండ్ 24/7 అసెంట్. సో ఈ కంపెనీ ఆ బిల్డింగ్ ఏరియా ఉన్న ఏ కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళినా కొంచెం ముందుగా వెళ్ళి ఓటీపీస్ వచ్చే వరకు ప్రాసెస్ కంప్లీట్ చేసుకుని లోపలికి వెళ్ళండి. అండ్ కోడర్స్, నెక్స్ట్ కంపెనీ వచ్చేసి కాగ్నిజెంట్. సో రీసెంట్ కాగ్నిజెంట్ వాళ్ళు కూడా హైరింగ్ ఫర్ ది సీనియర్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ ప్రాసెస్ ఏఆర్ కాలర్ అట్లీస్ట్ 1 to 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఎనీ గ్రాడ్యుయేట్. సో ఇక్కడ ఫ్రెషర్స్ కాదు, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్. స్కిల్స్ డినైల్ మేనేజ్మెంట్, RCM, CMS 1500 modifier and durable management equipment. So DEM. So these are the requirements, skill requirements. And shift వచ్చి USA shift, day shifts. So USA shift day shifts. వావ్, ఇది బాగుంది. సో వీళ్ళు ఇక్కడ డే షిఫ్ట్స్ అనేది చేస్తున్నారు. మనం ఇంతకుముందు చూసుకున్న ప్రీవియస్ కంపెనీస్ అయితే నైట్ షిఫ్ట్స్ 6 PM to 3 PM. బట్ ఇక్కడ మాత్రం వీళ్ళు డే షిఫ్ట్ మెన్షన్ చేశారు. అండ్ వీక్ ఆఫ్ వచ్చి 5 days వర్కింగ్ అండ్ 2 days ఆఫ్. అండ్ గుడ్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ మోడ్. అండ్ మ్యాక్సిమం అప్ CTC మ్యాక్సిమం అప్ టు 5 LPA. సో మంచిగా ఇస్తున్నారు కాగ్నిజెంట్ వాళ్ళు. అండ్ వాకింగ్ ఇంటర్వ్యూ వచ్చి 8th Feb ఉంది. సో సాటర్డే రోజు. లొకేషన్ వచ్చేసి మనకి కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్, మైండ్ స్పేస్ మాదాపూర్, హైటెక్ సిటీ, హైదరాబాద్. అండ్ వీ నో దట్ ఈ కంపెనీకి నియర్ బై మెట్రో వచ్చేసి మనకి రాయదుర్గ్. సో మీరు కనుక రాయదుర్గ్ మెట్రో దిగిన తర్వాత లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి మైండ్ స్పేస్ కనిపిస్తుంది. సో లోపలికి వెళ్ళాక ఆ ఏరియాలోనే మనకి ఈ కంపెనీ ఉంది. అండ్ డే షిఫ్ట్ అంట గైస్. సో మీరు కనుక అన్ని కంపెనీలో నైట్ షిఫ్ట్స్ ఉన్నాయి, ఇక్కడ డే షిఫ్ట్స్ ఉన్నాయి. సో ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ మేక్ షూర్ టు అటెండ్ దిస్. అండ్ కోడర్స్, వన్ మోర్ కంపెనీ హైరింగ్ ఫర్ ఏఆర్ కాలర్ వచ్చేసి ఆప్టమ్ గ్లోబల్ సొల్యూషన్. సో వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ టాప్ కంపెనీ చెప్పుకోవచ్చు. సో వీళ్ళు కూడా వాకింగ్ ఇంటర్వ్యూ పెట్టారు అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి.
సో టైమింగ్స్ వచ్చేసి 11 AM to 2 PM. సో ఈ వీక్లో కండక్ట్ చేస్తున్నారు అండ్ నెక్స్ట్ వీక్ 12th వరకు కూడా ఇంటర్వ్యూస్ అనేది నడుస్తున్నాయి. అండ్ లైక్ లొకేషన్ వచ్చేసి మనకి కాంటాక్ట్ డీటెయిల్స్ ఏమీ లేవు, నాట్ మెన్షన్. సో మనకి ఇక్కడ కేవలం వెన్యూ డీటెయిల్స్ ఇచ్చారు. లైక్ ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి ఆప్టమ్ యునైటెడ్ హెల్త్ గ్రూప్ సైట్ 1 రైజా మైండ్ స్పేస్ బిల్డింగ్ నెంబర్ 14 5th ఫ్లోర్ హైటెక్ సిటీ హైదరాబాద్. సో మీరు కనుక రాయదుర్గ్ చెప్పారు కదా, రాయదుర్గ్ మెట్రోకి వెళ్తే అటు కాగ్నిజెంట్ ఆప్టమ్ పక్క పక్కనే ఉంటాయి బిల్డింగ్స్. సో మీ 2 కంపెనీస్ ఇంటర్వ్యూ ఇవ్వచ్చు అండ్ 100 వేకెన్సీస్ అండ్ 1 to 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నా వీళ్ళు కంటే మాక్సిమం వీళ్ళకైతే యూనో ఆప్టమ్ వాళ్ళు అయితే ఓన్లీ ఏఆర్ కాలర్కి సంబంధించిన రెవెన్యూ సైకిల్ మేనేజ్మెంట్ సంబంధించిన వాళ్ళమే హైర్ చేసుకుంటారంట అండ్ కోడర్స్. సో లాస్ట్ కంపెనీ వచ్చేసి యూనిస్లింక్. సో ఈవెన్ యూనిస్లింక్ హ్యాస్ స్టార్టెడ్ హైరింగ్ ఫర్ వాక్ ఇన్ డ్రైవ్స్ ఫర్ ది ఏఆర్ ఎగ్జిక్యూటివ్స్ అండ్ సీనియర్ అండ్ ఫ్రెషర్స్. సో వాక్ ఇన్ డ్రైవ్ అయితే సాటర్డే కండక్ట్ చేస్తున్నారు అండ్ 10 AM 12 PM. సో యూనిస్లింక్ వాళ్ళ ఆఫీస్ లొకేషన్ వచ్చేసి మనకి దుర్గం చెరువు మెట్రో పక్కనే ఉంటుంది. సో వెరీ ఈజీ టు ఫైండ్, అంత డిఫికల్ట్ కాదు. సో వెళ్ళండి, మీకు ఒకవేళ 6 years ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకుంటే ఫ్రెషర్గా ఉన్నా మీరు వెళ్ళైతే ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి. చెప్పండి వాళ్ళకి ఫ్రెషర్ అయితే దే విల్ లైక్ హైర్ చేసుకుంటారు కొన్ని కంపెనీస్ మెన్షన్ చేయరు ఫ్రెషర్స్ అని చెప్పేసి. దే విల్ డైరెక్ట్లీ మెన్షన్ యాజ్ వాక్ ఇన్స్ ఫర్ ఏఆర్ కాలర్ అని పెడతారు. మీరు అలాంటి ఇన్ఫర్మేషన్ మీకు అలాంటి అప్డేట్ వస్తే మాత్రం మీరు డైరెక్ట్గా వెళ్ళండి. వెళ్ళి మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకుంటే ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా వేరే ఇంటర్వ్యూ అటెండ్ అయితే యూ విల్ కమ్ టు నో. సో ఏఆర్ కాలర్ ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, వాళ్ళకి ఎటువంటి రిక్వైర్మెంట్స్ కావాలి, సో ఎటువంటి వాళ్ళు ఏ గ్రాడ్యుయేట్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు, సో మనకు తెలుస్తుంది. సో మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ఒక కంపెనీలో మ్యాక్సిమం ఒక 10 మెంబర్స్ ఒక 50 మెంబర్స్ దాకా రావచ్చు. అందులో మీరు 2-3 మాట్లాడినా విల్ గెట్ ఇన్ఫర్మేషన్. సో వాళ్ళతో షేర్ చేసుకుంటే మాట్లాడితే సో అండ్ సో మీకు ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఫ్రెషర్స్ అయినా ఇంకో కంపెనీలో ఇంటర్వ్యూ జరుగుతున్నాయి, సో వాళ్ళ రిక్వైర్మెంట్ ఇలా ఉందని చెప్పేసి మీరు లైక్ యూ కెన్ గెట్ సమ్ కాంటాక్ట్స్. సో ఆ విధంగా మీరు కాంటాక్ట్స్ అవుతుంది, కొన్ని నెట్వర్క్ పెంచుకోండి, కొంచెం సర్కిల్ పెరుగుతుంది. అండ్ మీరు ఇంటర్వ్యూ వెళ్ళిన తర్వాత సెల్ఫ్ మీరు కూర్చోకండి, అక్కడ వాళ్ళతో మాట్లాడండి. సో మీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, ప్రీవియస్ మీరు ఏ కంపెనీలో వర్క్ చేశారు, సో ఆ కంపెనీ వాళ్ళు ఎలా, మీ సాలరీ ప్యాకేజ్ ఎలా ఉంది, టైమింగ్స్ ఎలా ఉంది, సో బెనిఫిట్స్ ఎలా ఉన్నాయి, ప్రజెంట్ ఈ కంపెనీ వాళ్ళు మనకి సాలరీ ఎలా ఆఫర్ చేస్తున్నారు, ఎలాంటి బెనిఫిట్స్ మనకు ఉన్నాయి, సో ఏ కంపెనీలో డే షిఫ్ట్ ఉందా, లేదా కంపెనీలో నైట్ షిఫ్ట్ ఉన్నాయా, సో ఈ విధంగా కొంచెం డిస్కస్ చేసుకుంటే మీకు కొంచెం విల్ గెట్ సమ్ యూ గెయిన్ సమ్ నాలెడ్జ్. అదేవిధంగా నెక్స్ట్ వేరే కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీకు తెలుస్తుంది. సో ఆ విధంగా కేవలం కంపెనీలో ఇంటర్వ్యూస్ ఉన్నాయని కాకుండా విల్ గెట్ సమ్ రిఫరెన్స్. సో నెక్స్ట్ ఏదైనా కంపెనీకి వెళ్ళేటప్పుడు సో ఈ కంపెనీలో ఒక పలానా వ్యక్తి ఉన్నాడు, లాస్ట్ మాకు ఇంటర్వ్యూ కలిసారు కాబట్టి ఈ వ్యక్తితో కాంటాక్ట్ అయితే ఆ వ్యక్తితో మాట్లాడితే ఈ మే రిఫర్ మీ. సో ఆ విధంగా తెలుసు అని చెప్పేసి విల్ గెట్ సమ్ కాంటాక్ట్స్. సో ఆ విధంగా కొంచెం కాంటాక్ట్స్ పెంచుకోండి, ఆ విధంగా ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వండి. సో నేను ప్రతి వీడియో చెప్తూనే ఉంటా, సో ఏదో మిస్ అవ్వకండి గైస్. సో గైస్ ఇది today's video regarding the జాబ్ రోల్స్ ఫర్ మెడికల్ కోడర్ అండ్ ఏఆర్ కాలర్ ఫ్రెషర్స్కి ఎక్స్పీరియన్స్కి అయితే ప్రజెంట్ హైదరాబాద్ జరుగుతుంది ప్రాసెస్. సో చాలా వరకు అయితే హైరింగ్ ప్రాసెస్ మనం చెప్పిన విధంగా అయితే చెన్నైలో, బెంగళూరు, నోయిడా, పూణే మెడికల్ కోడింగ్ అంటే జరుగుతుంది. హైదరాబాద్లో మేజర్గా హెల్త్ కేర్ యూఎస్ హెల్త్ సెక్టర్లో జరుగుతున్న లైక్ హైరింగ్ వచ్చేసి ఏఆర్ కాలర్. సో అందుకే ఎక్కువ ఏఆర్ కాలర్స్ నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి నేను చెప్తున్నాను. బట్ అప్కమింగ్ డేస్ కూడా మనకి మెడికల్ కోడ్ సంబంధించి ఫ్రెషర్ హైరింగ్ సర్టిఫైడ్ అండ్ నాన్ సర్టిఫైడ్ కంపెనీస్ ఉంటే తప్పకుండా లైక్ ఆ జాబ్ సంబంధించిన అప్డేట్స్ కూడా నేను వీడియో పోస్ట్ చేస్తాను. అండ్ నాకు అప్డేట్ రాగానే ఫస్ట్ నేను యూట్యూబ్లో కన్నా వీడియో చేసి పోస్ట్ చేసే బదులు లైక్ చేసే లోపు నాకు అప్డేట్ రాగానే ఎమ్మటే వితిన్ ఫ్యూ మినిట్స్లో నేను నా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో అయితే నేను పోస్ట్ చేస్తున్నాను. సో తప్పకుండా అక్కడైతే మీరు మిస్ చేయకుండా నా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి అండ్ స్టోరీస్ చెక్ చేస్తూ ఉండండి. లైక్ నేను పోస్ట్ చేయగానే ఎమ్మటే మీకు విల్ గెట్ అప్డేట్. సో మీరు మిస్ అవ్వకుండా, సో ఇంత లేట్ చేయకుండా యూ గైస్ విల్ కమ్ టు నో. సో పలానా కంపెనీ హైరింగ్ ఫర్ ది మెడికల్ కోడింగ్ ఫ్రెషర్ ఎక్స్పీరియన్స్, అదేవిధంగా ఏఆర్ కాలర్ కూడా ఫ్రెషర్ ఎక్స్పీరియన్స్ కానీ హ్యాక్ చేస్తామని చెప్పేసి మీకు ఎక్కువ అప్డేట్ త్వరగా వస్తుంది. కాబట్టి నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పేజ్ని ఫాలో చేయండి, అదేవిధంగా ఈ అప్డేట్స్ని త్వరగా అందుకోండి. సో గైస్ హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. ఒకవేళ మీకు వీడియో నచ్చితే తప్పకుండా ఈ వీడియో ముఖ్యంగా మన ప్రజెంట్ మెడికల్ కోడింగ్ ట్రైనింగ్లో ఉన్న మన కోడర్స్కి, అదేవిధంగా సర్టిఫికేషన్ కంప్లీట్ చేసుకొని ఉన్న కోడర్స్కి, జాబ్ కోసం సెర్చ్ చేస్తున్న మన ఏఆర్ కాలర్ జాబ్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి, ముఖ్యంగా వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్ టేక్ కేర్, హ్యావ్ పీస్.